హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, యూట్యూబర్ కోమలి నిన్న సూసైడ్ చేసుకొని చనిపోయారు కదా. అయితే ప్రేమ వ్యవహారమే కారణం, అఖిల్ రెడ్డి ఎందుకు కారణం, అతను మోసం చేశాడని చెప్పేసి నిన్నంతా కూడా ప్రచారం జరిగింది. సో అతని వల్లే చనిపోయింది, అతనే చంపేశారు అన్నట్టుగా కూడా ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు పోలీసుల వర్షన్ కూడా బయటకు వచ్చినట్టు చెప్తున్నారు. అంటే పోలీసులు మరి ఏం చెప్పారు, మరి అఖిల్ రెడ్డి పాత్ర ఉందా లేదా ప్రేమ వ్యవహారమే కారణమా, ఏం రీజన్స్ ఇప్పటి వరకు బయటకు వచ్చాయి సార్? యా ఈ యూట్యూబర్ కోమలి ఆత్మహత్య ఫస్ట్ లో అఖిల్ రెడ్డి చేశాడు అన్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి. బట్ ఇప్పుడు పోలీస్ ఎంక్వైరీ ఆల్రెడీ ప్రాథమికంగా ఎంక్వైరీ చేశారు. ఎందుకంటే కోమలి తల్లి వరలక్ష్మి రాయదుర్గం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టింది. నా కూతురి మరణానికి అఖిల్ రెడ్డే కారణం, అతన్ని అరెస్ట్ చేయండి, అతనే నా కూతుర్ని చంపేశాడు అన్నట్టుగా, ఇండైరెక్ట్గా చంపేశాడు అన్నట్టుగా ఆమె కేసు పెట్టింది. దాని మీద పోలీసులు అఖిల్ రెడ్డిని నిన్న అదుపులోకి తీసుకొని చాలా విస్తృతంగా అతన్ని ప్రశ్నించారు. చాలా గంటల పాటు అతన్ని ప్రశ్నించారు. అతని స్నేహితులను కూడా ప్రశ్నించారు. అట్లాగే అతని దగ్గర ఉన్న ఫోన్ తీసుకొని మెసేజ్లు, కాల్ రికార్డ్స్ ఇవన్నీ కూడా పరిశీలించారు. అట్లాగే ఆ అమ్మాయి ఫోన్లో మెసేజ్లు, కాల్ రికార్డ్స్ పరిశీలించారు. అట్లాగే అమ్మాయి డైరీ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ డైరీలో అమ్మాయి ఏమేమి రాసుకుంది అవన్నీ చేశారు. అట్లాగే అమ్మాయితో ప్రజెంట్ ఒంటరిగానే అమ్మాయి ఉంటుంది అక్కడ. కానీ గతంలో మానస అనే ఒక అమ్మాయితో రూమ్మేట్గా ఉన్నది. సో మానసను కూడా చేస్తున్నారు. సో ఇప్పటి వరకు వాళ్ళ ప్రాథమిక విచారణలో తేలిన అంశాలని రాయదుర్గం సిఐ వెంకన్న నిన్న మీడియాతో మాట్లాడారు. సో ఇది యాక్చువల్గా మంచి పద్ధతి. నేను చాలాసార్లు చెప్తుంటున్నాను, ఏదన్నా ఇట్లాంటి జరిగినప్పుడు వాళ్ళు అఫిషియల్గా మీడియాతో మాట్లాడకుండా ఉన్నప్పుడే మీడియా రకరకాల స్పెక్యులేషన్ చేస్తుంది. ఎప్పుడైనా ఇన్వెస్టిగేటివ్ ఆఫీసరు ఎప్పటికప్పుడు, అంటే కొన్ని విషయాలు చెప్పకూడనే ఉంటాయి, ఇన్వెస్టిగేషన్కి ఇబ్బందిగా ఉండేవి ఉంటాయి. ఇబ్బంది లేని అంశాలను ఎప్పటికప్పుడు మీడియాకి చెప్తుంటే అఫిషియల్ వెర్షన్ మాత్రమే సర్క్యులేట్ అవుతుంది. సో ఆ రకంగా రాయదుర్గం పోలీసులను అభినందించాలి. వాళ్ళు ఇమ్మీడియట్గా రంగంలో ఎదిగారు, ఇన్వెస్టిగేట్ చేశారు. ఆ ఇన్వెస్టిగేషన్లో ఇప్పటివరకు ఏమేమి వాళ్ళకి వచ్చాయో వాటన్నిటిని కూడా షేర్ చేశారు మీడియాతో. వెంకన్న అలాగే షేర్ చేశాడు. ఆయన చెప్తున్నది దాని ప్రకారం ఏంటంటే, కోమలిది వైజాగ్, ఈ అఖిల్ రెడ్డిది కూడా వైజాగ్. కోమలి చదువుకోవడానికి హైదరాబాద్కి వచ్చింది. ఇక్కడ మేనమామలు వాళ్ళ అక్క మామ ఉంటే వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకుంటుంది. మల్లారెడ్డి కళలు బీఎస్సీ చేస్తుంది. అమ్మాయి అందంగా ఉండడం, తర్వాత అమ్మాయికి హీరోయిన్ కావాలనే లక్ష్యాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో అమ్మాయి ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని యూట్యూబ్ ఛానల్లో తన కనబడుతూ కొంచెం రకరకాల పద్ధతులు వీడియోలు చేయడం అనేది మొదలుపెట్టింది. దానికి మంచి బజ్జ వచ్చింది, ఫ్యాన్స్ వచ్చారు, సబ్స్క్రైబర్లు కూడా బాగానే వచ్చారు. ఈ నేపథ్యంలో అఖిల్ రెడ్డికి హైదరాబాద్లో జాబ్ వచ్చింది, సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది. అఖిల్ రెడ్డి కూడా హైదరాబాద్ వచ్చాడు. దాంతో వీళ్ళిద్దరూ కలవడం మొదలుపెట్టారు. ఇద్దరి మధ్య ప్రేమ స్టార్ట్ అయింది. బట్ అఖిల్ రెడ్డి కొంతకాలం, ఒక 1 year ముందే అతను విత్డ్రా అయిపోయాడు దీని నుంచి. అతను ఇంకొక అమ్మాయితో అఫైర్లో ఉన్నాడు. ఇవన్నీ ఈ అమ్మాయికి తెలిసి కూడా ఈ అమ్మాయి ఏంటంటే అఖిల్ రెడ్డిని మర్చిపోలేక అఖిల్ రెడ్డి నాకు కావాలన్నట్టుగా ఎప్పటికప్పుడు చేస్తుంది. ఈ నేపథ్యంలో 6 నెలల క్రితం ఆ అమ్మాయి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. అప్పుడే మొదటిసారిగా వాళ్ళ తల్లికి కూడా ఈ విషయం తెలిసింది. అప్పుడు తల్లి కూడా అఖిల్ రెడ్డికి ఫోన్ చేసి అడిగింది, నువ్వు ఇట్లా మా అమ్మాయిని లవ్ చేస్తున్నావా, నువ్వు పెళ్లి చేసుకో మా అమ్మాయిని అంటే, లేదండి నేను మీ అమ్మాయిని లవ్ చేయట్లేదు, నాకు వేరే అమ్మాయి ఉంది, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని అఖిల్ రెడ్డి చెప్పాడు. అప్పుడు తల్లి కూడా ఈ అమ్మాయితో అతనికి ఇష్టం లేదంటున్నాడు కదా, వదిలేసి నువ్వు కెరీర్ మీద ఫోకస్ చెయ్యి, నువ్వు హీరోయిన్ కావాలనుకుంటున్నావు కదా, దాని మీద ఫోకస్ చేయి అనేది ఆమె సలహా ఇచ్చిందని చెప్తున్నారు. సో కానీ ఈ అమ్మాయి ఏంటంటే అతను మర్చిపోలేకపోతుంది, అతనితో ఒక రకమైన అడిక్షన్ ఉన్నట్టుగా అర్థమవుతుంది. దాంతో సూసైడ్ నుంచి బయటపడినా కూడా మళ్ళీ అదే థాట్స్ ఉండడం, దాంతో అప్పుడప్పుడు అతనితో ఫోన్లలో మాట్లాడడం, చాటింగ్ చేయడం చేస్తుంది. ఈ క్రమంలో 21వ తేదీ రాత్రి అతన్ని నీతో ఒకసారి మాట్లాడాలరా అన్నప్పుడు ఇతను వెళ్ళాడు. రాత్రి అంతా కూడా వాళ్ళు ఇదే డిస్కస్ చేసుకున్నట్టుగా చెప్తున్నారు. అమ్మాయి బిర్యానీ కూడా అతని కోసం ఆర్డర్ ఇచ్చింది. సో అప్పుడు కూడా అతను క్లియర్గా చెప్పింది, నేను నిన్ను లవ్ చేయట్లేదు, లవ్ చేయలేను కూడా, నేను ఆల్రెడీ వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నాను అతను క్లియర్గా స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తుంది. దాంతో మార్నింగ్ అతను బయలుదేరి వెళ్తున్నప్పుడు అమ్మాయి ఇంటికి ముందు వచ్చి వెళ్తుండడం చూడడం అనేది కూడా సీసీటీవీ ఫుటేజ్లో కూడా పోలీసులకి దొరికింది, చూశారు.
సో క్లియర్గా ఏంటంటే చివరిగా ఇతను నా కోసం వస్తాడా ఉంటాడా అనేది తేల్చుకోవడానికి అమ్మాయి అక్కడ అతన్ని పిలిపించినట్టుగా ఉంది. అతను క్లియర్గా నేను నిన్ను ప్రేమించట్లేదు, నేను పెళ్లి చేసుకోలేను, నాకు ఆల్రెడీ ఇంకొక అమ్మాయితో అఫైర్ ఉంది, నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని క్లియర్గా చేశాడు. సో ఆ అమ్మాయి ఇక నాకు ఇతను దక్కడు, సో ఇతను లేకుండా నేను బతకలేను అనే ఒక నిర్ణయానికి వచ్చి ఆ అమ్మాయి ఊరేసుకొని చనిపోయినట్టుగా చెప్తున్నారు. సో ఇప్పుడు ఆ అమ్మాయి డైరీలో ఏం రాసింది అనేది కూడా మీడియాకి వచ్చింది. ఆ డైరీలో రాసిన చదివితే కూడా మనకి కొంత ఈ అమ్మాయి కన్ఫ్యూజ్గా ఉంది, మెచ్యూరిటీ లేదు ఈ అమ్మాయికి అనే విషయాలు మనకు అర్థమవుతాయి. ఎందుకంటే పరస్పరం కాంట్రడిక్టరీగా రాసింది. అదే నేను ముందుకు సాగడానికి భయపడుతున్నాను, ఒకవేళ అతను తిరిగి వస్తే పరిస్థితి ఏంటి, తిరిగి వస్తే మళ్ళీ నేను వదిలేయాలి కదా, కానీ అతను నా వాడు కాదు, కానీ నా లోపల ఒక చిన్న భాగం మాత్రం ఎదురు చూస్తుంది అతని కోసం, నా మనసు ఏదో ఆశిస్తుంది, ఒకరోజు నన్నే ఎంచుకుంటాడు అని చెప్తుంది. అంటే తిరిగి వస్తాడు, వస్తే నేను వదిలేయాలి కదా అంటుంది, ఒకరోజు నన్ను ఎంచుకుంటాడు, అప్పుడు నేను ఏం చేయాలంటుంది. అంటే ఒక క్లారిటీ లేదు. ఆ అమ్మాయికి అతను కావాలని అయితే ఉంది, కానీ అతను రాడనే ఒక ఇది ఉంది, మళ్ళీ వస్తే బాగున్నానుంది, వస్తే నేను వదిలేయాలని ఉంది. ఈ కన్ఫ్యూజన్ ఉంది. అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే లవ్ అనేది పైకి లవ్గా కనిపిస్తుంది, కానీ అది ఇగో ప్రాబ్లమ్స్. అంటే వీళ్ళు నన్ను రిజెక్ట్ చేశాడు అనేదాన్ని తట్టుకోలేరు చాలామంది. అందుకని ఏదో ఒక రకంగా వాళ్ళని రిజెక్ట్ చేయలేదని అని ఒప్పించుకోవాలి. ఒప్పించినాకే వీళ్ళు మళ్ళీ ప్రేమించరు చాలామంది. ఒప్పించేసి వాడు నేను లవ్ చేస్తున్నాను అన్నాక ఏం చేస్తారంటే వాడిని వీళ్ళు నెగ్లెక్ట్ చేయడం మొదలు పెడతారు. ఎందుకంటే వీళ్ళిగో సాటిస్ఫై అయిపోతుంది. ఇది ఎక్కువ ఈ గేమ్ అనేది ఎక్కువ అబ్బాయిలు ఆడతారు, అమ్మాయిలు ఆడతారు. అమ్మాయిలకి ఎక్కువ ఈ లక్షణం ఉందని సైకాలజిస్ట్ చెప్తారు. అంటే ఎవరైనా తన్ను పట్టించుకోపోతే, ఎందుకంటే అమ్మాయిలకి జనరల్గా ఏంటంటే అబ్బాయిలకి అమ్మాయిలకి తేడా, అమ్మాయిల్ని లైక్ చేసే అబ్బాయిలు ఎక్కువ మంది ఉంటారు, అబ్బాయిని లైక్ చేసే అమ్మాయిలు తక్కువ మంది ఉంటారు జనరల్గా. సో దీనివల్ల ఏమవుతుందంటే అమ్మాయిలకి ఎవడన్నా తనకు నచ్చిన వాడు రిజెక్ట్ చేస్తే దాన్ని తట్టుకోలేరు. ఇంతమంది నా వెంట పడుతుంటే వీడేంటి గొట్టంగా నన్ను రిజెక్ట్ చేస్తున్నాడు అన్న ఒక ఈగో స్టార్ట్ అవుతుంది. దాంతో ఏదో ఒక పరిస్థితిలో వాడిని తన వెంట పడేట్టుగా, తనను లవ్ చేసేట్టుగా చేసుకోవాలన్న ఒక ఇది స్టార్ట్ అయ్యి ఇంకా మొదలు పెడతారు. ఆ తర్వాత అతను వచ్చి నేను లవ్ చేస్తున్నాను అన్నాక దాన్ని మళ్ళీ వీళ్ళు రిజెక్ట్ నేను చేయాలి కానీ నువ్వు చేయకూడదు అన్న ఒక కాంపిటీషన్ ఉంటుంది. సో అటువంటి లక్షణాలు ఏమన్నా ఉన్నాయా తెలియదు. ఎందుకంటే మనకున్న ప్రాబ్లం ఏంటంటే ఇటువంటి కేసులు వచ్చినప్పుడు సైకలాజికల్ ప్రొఫైలింగ్ అనేది మన పోలీస్ వ్యవస్థలో లేదు. పోలీసులే సైకాలజిస్ట్ లాగా మాట్లాడతారు తప్ప ఒక సైకాలజిస్ట్ ఉండి ఈ కేసుని సైకలాజికల్ యాంగిల్లో స్టడీ చేసి ఈ అమ్మాయికి సైకలాజికల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ అబ్బాయికి ఎటువంటి ఉన్నాయి, వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి, ఇది కానీ బయటికి ఇట్లాంటి కేస్ స్టడీ కానీ బయటకు వస్తే మిగతా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అట్లాగే ఇలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయి తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవి రావాలి. సో ఇది క్రిమినాలజీలో మనకి సైకాలజీ అనేది ఉంటుంది, కానీ అది లిమిటెడ్గా ఉంటుంది. సపరేట్గా దీని సైకాలజిస్టులు అవసరం, కానీ ఆ యాంగిల్ ఇంకా మన ఇండియాలో రాలేదు. ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉంది. అమెరికా లాంటి దేశాల్లో సైకలాజికల్ ప్రొఫైల్ ఆఫ్ క్రైమ్స్ అనేవి చేస్తారనమాట. సో అందుకని మనకి మనం విశ్లేషించాలనుకుంటే కూడా మనకి సమగ్ర సమాచారం లేదు ఒకటి. రెండు మనం అంటే నేనని కాదు, ఎవరన్నా సైకాలజిస్టులు విశ్లేషిద్దామన్నా వాళ్ళకి సమగ్ర సమాచారం లేదు. వాళ్ళు వెళ్ళి దాని మీద ఇన్వెస్టిగేట్ చేయాలి. అంత టైము వాళ్ళు పెట్టడానికి ఏ సైకాలజిస్ట్ కూడా ఇంట్రెస్ట్ చూపించరు. ఎందుకంటే వాళ్ళ కెరీరు, వాళ్ళ మనీ అర్నింగ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి. సో అందుకని ఇటువంటి కేసుల్లో మనకు కరెక్ట్గా సైకలాజికల్ ప్రొఫైలింగ్ కష్టం. ఉన్న డీటెయిల్స్ని చూస్తే మాత్రం ఈ అమ్మాయికి ఒక రకంగా అతని నుంచి దూరం కావడం ఇష్టం లేని ఒక గట్టిగా ఇది ఉంది. తనకి నచ్చిన ఇంకొక వ్యక్తి ఎవరు కూడా దొరకలేదు. సో ఈ నేపథ్యంలో దాని చుట్టూనే అబ్సెసివ్గా మారిపోయింది. చాలామంది అమ్మాయిలతో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఒక దశ వరకు బాగా చదువుకుంటారు, అక్కడ వాళ్ళు ప్రేమలు ఇట్లాంటి వాటికి రిలేషన్షిప్లోకి ఎంటర్ అయిపోయి చదువుని పక్కన పెట్టేసి కెరీర్ని పక్కన పెట్టేసి దీని చుట్టూ తిరగడం అనేది జరుగుతుంది. వీళ్ళకి ప్రాపర్ గైడెన్స్ కానీ ప్రాపర్ కౌన్సిలింగ్ కానీ పేరెంట్స్ నుంచి కానీ ఏమీ ఉండదు. ఇప్పుడు వీళ్ళ తల్లి మాట్లాడేది చూస్తే కూడా ఈమెకేమీ గైడెన్స్ పెద్దగా ఇచ్చినట్టుగా మనకు కనబడలేదు. పెళ్లిపేటలకు వెళ్ళిన కూతురు పాడెక్కింది ఇవన్నీ ఏడుస్తుంది, కానీ
ఒకసారి అఖిల్ రెడ్డి ఇలా రిజెక్ట్ చేసినాక ఈ అమ్మాయిని సైకలాజికల్ కౌన్సిలింగ్ పంపించడం ఇవన్నీ చేసి ఉండాలి పేరెంట్స్ కానీ వాళ్ళు. అటువంటివి ఏం చేసినట్టుగా ఇప్పటి వరకు అయితే ఎక్కడ కూడా డీటెయిల్స్ తల్లి మాట్లాడిన ఇంటర్వ్యూస్ కూడా నేను చూశాను. సో ఓవరాల్గా ఏంటంటే ఒక ఆ, ఒక మంచి కెరీర్ ముందున్న అమ్మాయి, ఎందుకంటే టాలెంట్ ఉంది, అందం ఉంది. అమ్మాయి కానీ సినిమా యాక్టర్ అయ్యే లక్షణాలు ఉన్నాయి. సినిమాలోకి వెళ్ళి ఉండొచ్చు, లేదా సీరియల్లోకి వెళ్ళి ఉండొచ్చు, ఇంకా అనేక యాంకర్లు కావచ్చు, అనేక మీడియాలో కూడా ఈ అమ్మాయి ఛాన్స్ ఉంది. ఆ వైపుగా ఫోకస్ చేయకుండా ఈ అమ్మాయి ఈ అఖిల్ రెడ్డిని జయించాలి, అఖిల్ రెడ్డి ప్రేమను నేను పొందాలి, అదే ఆ అమ్మాయి గోల్గా పెట్టుకోవడం వల్ల అఖిల్ రెడ్డి క్లియర్గా చెప్తా, అఖిల్ రెడ్డి వైపు నుంచి ఏమీ తప్పు లేదనేది ఇప్పటివరకు పోలీసులు చెప్తున్నారు. అఖిల్ రెడ్డి అమ్మాయిని ఆత్మహత్యకు ప్రేరేపించడం కానీ రెచ్చగొట్టడం కానీ ఏమీ అఖిల్ రెడ్డి చేయలేదనేది ఇప్పటివరకు పోలీసుల ఎంక్వైరీలో తేలినట్టుగా చెప్తున్నారు. అఖిల్ రెడ్డి స్టాండ్ క్లియర్గా ఉంది. కాకపోతే ఇప్పుడు డౌట్ ఏంటంటే చాలామందికి, వాళ్ళ తల్లి కూడా అదే ఎక్స్ప్రెస్ చేస్తుంది, ఇప్పుడు ఆ అమ్మాయి ఇష్టం లేదన్నాడు, మళ్ళీ ఎందుకు ఆ అమ్మాయితో టచ్లో ఉన్నాడు, మళ్ళీ ఆ అమ్మాయి పిలిస్తే ఎందుకు వెళ్ళాడు అనేది చెప్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు అయితే క్లియర్గా సమాధానం ఇవ్వట్లేదు. అంటే మేబీ ఆ అమ్మాయి అఖిల్ రెడ్డిని కూడా బెదిరించిందా, నువ్వు రాకపోతే నేను చచ్చిపోతాను అని, దాంతో భయపడేమని అఖిల్ రెడ్డి వెళ్ళాడా అనేది తెలియదు. ఈ అమ్మాయి చనిపోకముందు కూడా అఖిల్ రెడ్డికి మెసేజ్ పెట్టిందని చెప్తున్నారు. మెసేజ్ పెట్టగానే ఆ మెసేజ్ చూసుకొని అఖిల్ రెడ్డి ఇమ్మీడియట్గా ఈ అమ్మాయి వాళ్ళ అక్కకి ఫోన్ చేసి ఇలాగ అమ్మాయి చనిపోతానని నాకు మెసేజ్ పెట్టిందని చెప్పారని, దాంతో వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే అమ్మాయి అప్పటికే చనిపోయిందని చెప్తున్నారు. సో క్లియర్గా అఖిల్ రెడ్డి నుంచి తను క్లియర్గా దూరంగా ఉండాలా, లేకపోతే అతనికి దగ్గర అవ్వాలా అన్న ఒక కన్ఫ్యూజన్ అయితే ఈ అమ్మాయి రాతల్లో కానీ అన్నిట్లో ఉంది. సో ఏదేమైనా ఇంకా కూడా ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేస్తాము. అఖిల్ రెడ్డి రోల్ ఉందని తేలితే మాత్రం ఖచ్చితంగా అతని మీద కేసు పెడతామని సిఐ వెంకన్న చెప్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.